టు అమూల్ సంగీత మహాయుద్ధం స్వర సంగ్రామంలోకి వచ్చామండి. స్వర సంగ్రామం స్టార్ట్ చేయడానికంటే ముందు టాస్ వేద్దామండి. ఎవరు గెలుస్తారు, గెలిచి ఏ నిర్ణయం తీసుకుంటారో తెలుసుకుందాం. ముందుగా చాళుక్య ఛాలెంజర్స్ నుంచి కెప్టెన్ వేణు, నెస్కేఫే సన్ రైజ్ విజయనగరం వారియర్స్ నుంచి మాళవిక గారు. ఏం కావాలి చెప్పండి, హెడ్స్ ఆర్ టైల్స్? I'll go for heads. హెడ్స్. సో చూద్దాం. టైల్స్. సో మాళవిక గారు ఏం చేస్తారు? మీరు పాడతారా, మీ ప్రత్యర్థుల్ని పాడమంటారా? యాజ్ యూజువల్ వేణు గారు మీరే ముందు పాడండి. Sure. Thank you. ప్లీజ్ బి సీటెడ్. హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం, ప్రేమించానే కాదంటోంది నన్నే, మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి హార్ని. హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం. ఈ ప్రేమ అభిమాన్ని వేస్ట్ అన్నా. నా లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ అండి, ఏంటో తెలుసా? ఏంటది? బుల్లి గౌను వేసుకుని గిల్లి కజాలాడుకుంటూ పళ్ళు బయట పెట్టినవేవో బేబీ, నా 10th క్లాస్ స్కూల్ మేటు గులాబీ, లుక్స్ మార్చుకుంటూ బుక్స్ కలుపుకుంటే ఫస్ట్ లవ్ పుట్టుకొచ్చే సడన్ గా లవ్ ట్రీట్ నేను అడిగానండి గిఫ్ట్ గా, ఆ బేబీ ఇంటికొచ్చే మంది స్ట్రైట్ గా, స్పైడర్ మ్యానులా వెళితే నేను చాటుగా పిలిచెను బేబీ నన్ను, కండలే పీకెను డాబర్ మ్యాను, స్టైలుగా తెరిచెను కుక్కల పోను. అందుకే నమ్మద్దు ఆడవాళ్ళను నమ్మద్దు, పిచ్చిగా నమ్మేసి పిచ్చగాళ్ళిపోవద్దు. నమ్మద్దు ఆడవాళ్ళను నమ్మద్దు, పిచ్చిగా నమ్మేసి పిచ్చగాళ్ళిపోవద్దు. మనసే బంధము, ఈ మమతే సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము, మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము, మనసే బంధము. నా లైఫ్ లోనే కాదన్నా, నా ఫ్రెండ్ లైఫ్ లో కూడా ఇలా అయింది. ఏమైందిరా? అంతెందుకు, మా మల్లిగాడు మా ఊర్లో వాడు అంతటోడు లేడు. మామూలుగానే వాడు దేశముదురు, పెళ్లితోటే పోయింది వాడి పొగరు. ఇల్లాలు అమ్మోరు పళ్ళెర్రు ఇంటిపోరు, చల్లారిపోయింది వాడి నెతురు. ఒక్క పూట కూడా ఉండదనుకుంటా, కసుమనకుండా బుర్ర తినకుండా, వాడిని తిట్టకుండా వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట. కోడెనాగు వంటి వాణ్ణి వానపాము చేసింది, ఆలి కాదురా అది అనకొండ. ఆ కళ్యాణి యమగోళ కలిగించింది ముక్తి యోగం, ఆ ఇల్లాలి దయ వల్ల కనిపించింది భక్తి మార్గం. కళ్యాణమే వేషని, సంసారమే వేషని, కాషాయమే కట్టాడురా, కట్టి కాశీకి పోయాడురా. అవునా? డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ, ఓ డోంట్ మ్యారీ, ఓ బీ హ్యాపీ, డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ, ఓ డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ, హ్యాపీ. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ళ మంటరా, ఆదరా పాదరా నువ్వు వెళ్ళి గోతిలో పడదురా. డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ, ఓ డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ, డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ, ఓ డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ, 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 హే.
మీ నిర్ణయం అదా? డోంట్ మ్యారీ, బీ హ్యాపీయర్. అనుభవం కదా. అనుభవంతో చెప్తున్నారా? వేణు గారు, ఇక్కడ ప్రమాదం తప్పినా మీరు మీకు ఇలా అడిగేస్తే ఇప్పుడు కాదు, ఇక్కడ ప్రమాదం తప్పినా మీకు ఇంటికి వెళ్ళక ప్రమాదం. అందుకే అండి మీరు క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పాల్సి వస్తుంది. చెప్తే అక్కడ మావాడు వింటుంది, మావాడు వింటే నన్ను కొడుతుంది. కాబట్టి ఇవన్నీ సో ఇవి కామన్ అంటారు. అంతే కదా. సో హేమచంద్ర గారు ఏదో సలహా ఇచ్చారు మీకు, మీరు అది పాటిస్తే మంచిదా? భాను గారు, నేను ఇందాక ఎపిసోడ్ స్టార్టింగ్ ఐ లవ్ యూ చెప్పింది మీకే. అవునా? సో మీరే చెప్పండి, పాటించాలా వద్దా? పాటించాలి యాక్చువల్లీ. యా ప్లీజ్. కాకపోతే- ఎంతో మంది చాలా చెప్తుంటారు. ఐ థింక్ మీరు అలా కాదు. అవునవును, మీరు యువర్ స్వీట్ హార్ట్. అవునవును. సో ఐ వాంట్ టు కంటిన్యూ. ప్లీజ్ డోంట్ బ్రేక్ ఇట్. ప్లీజ్ డోంట్ బ్రేక్ మై హార్ట్. I'll search one more beautiful Bhanu for you. Anyways, fantastic కాన్సెప్ట్ అదిరింది, చాలా బాగుంది. సో ఈ పాట ఎంత ఇంప్రెస్ చేసింది అన్నది మనం జడ్జెస్ కనుక్కోవడానికంటే ముందు మీ నెక్స్ట్ టీం ని పిలుద్దామండి. దానికంటే ముందు ఒక అందమైన బ్రేక్ తీసుకుందామండి. అమోల్ సంగీత మహాయుద్ధంలో our favorite voice Harini. ఐ వాంట్ టు సే ఒక క్వశ్చన్ చెప్పాలనుకున్నానండి. అంటే